ఫణి డిగ్రీ వరకు చదువుకున్నా సరైన ఉద్యోగం లేక చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు. వచ్చిన డబ్బుతో తన అవసరాలు తీరేయే కానీ రూపాయి కూడా మిగిలేయి కాదు. తన స్నేహితుని ద్వారా ఒక షాపులో సేల్స్ మ్యాన్గా చేరాలని వెళ్ళాడు. ఆ షాపులో టీవీ నుంచి సోఫా దాకా ప్రతి ఒక్క వస్తువు ఉండేది. ఆ షాపు ఓనర్ అయిన రామనాథం సేల్స్ మ్యాన్గా ఇంతకు ముందు పని చేసావా అని అడుగుతాడు. లేదండి, ఇంతకు ముందు ఎప్పుడూ ఈ పని చేయలేదు. నీకు వారం రోజులు సమయం ఇస్తున్నా. ఈ చుట్టుపక్కల అంతా డబ్బు ఉండి పెద్ద ఇల్లు ఉన్నప్పటికీ వారు పొలం పనులు చేసుకునే రైతులు. టీవీ, సోఫా లాంటి విలాసవంతమైన వస్తువులు కోరుకోరు. అలాంటి వారు నీ మాటలతో వారు కొనేటట్లుగా చేయాలి. రామనాథం అన్న మాటలకు ఫణి సరే అని అన్నాడు. మరుసటి రోజు ఫణి రామనాథం చెప్పినట్టుగా వారితో ఎలాగైనా సామాను కొనివ్వాలని అనుకుని పక్కనే ఉన్న రామాపురం అనే ఊరిలో ఫణి వెళుతుంటే చెట్టు కింద ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఫణి. ఇద్దరిలో ఒక అతను మరొక అతనితో ఇలా అన్నాడు. టౌన్లో భార్య భర్తను చంపేసిందట. ఇన్ని రోజులైనా మనకు తెలియలేదు. అవును, విశాఖపట్నంలో 2 రోజుల కిందట సునామీ వచ్చినా మనకు తెలియలేదు. లోకంలో జరిగేవి చెప్పటానికి ఎవరూ లేరు. వారు మాట్లాడినవి విన్న ఫణి, అదేంటి బాబాయ్, మీ ఇంట్లో టీవీ లేదా? దాంట్లో ఇలాంటివన్నీ చూపిస్తారుగా. టీవీలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి చూడొచ్చు. ఎప్పటికప్పుడు వార్తలు తెలుసుకోవచ్చు అని వారిని మాటల్లో పెట్టి తను పనిచేస్తున్న షాపుకు తీసుకెళ్తాడు. అక్కడ వారిద్దరికీ టీవీ కొనిపిస్తాడు. టీవీ కొన్నాక కూర్చొని చూడటానికి ఏమీ లేదని సోఫా కొనిపిస్తాడు. టీవీ చూసుకుంటూ ఏదైనా తినటానికి పెట్టుకోవడానికి టేబుల్ ఇప్పిస్తాడు. అలా వారితో చాలా వస్తువులు కొనిపిస్తాడు. అలా ఒక్కొక్కరితో 2 లక్షల ఖరీదు చేసే వస్తువులు కొనిపిస్తాడు. వారిని చూసిన ఊరిలో వారు కూడా కొనుక్కొని వెళ్తారు. అలా రామనాథానికి మంచి లాభాలు వచ్చాయి. దాంతో సంతోషించి పనికి మంచి జీతం ఇచ్చాడు. బహుమతిగా మరికొంత డబ్బు కూడా ఇచ్చాడు. పని తన అవసరాలు తీరడమే కాక డబ్బుని వెనకేసుకున్నాడు.